దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జూన్ మాసంలో మొదటి ఆదివారమున ప్రభు సన్నిధానంలో మనమందరము ఇలా నిలిచి ఉన్నామంటే నిజంగా దేవుని కృప. ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ ప్రభు పేరట వందనములు. మనము ఈ 101వ కీర్తన 102వ కీర్తన భాగాలను చదువుకున్నాం. ఇక నుంచి మనం కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. ఆదివారమున ప్రభు యొక్క సన్నిధానంలో మన హృదయాలను మనము ఉల్లాసభరితముగా ఉంచుకుంటే దేవుని యొక్క అనుగ్రహం మనకు సంపూర్తిగా అందించబడుతుంది. ఈ 102వ కీర్తన భాగంలో 13వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 13వ వచన భాగం, నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. గమనించండి దేవుని బిడ్డలారా, సియోనును దర్శించటానికి, సియోను మీద దయ చూపడానికి, సంఘము మీద, తన ప్రజల మీద దేవుడు దయ చూపడానికి ఒక కాలాన్ని ఏర్పరిచి ఉన్నాడట. ఆ నిర్ణయ కాలంలో అది జరిగేటట్లుగా, ఆ నిర్ణయ కాలంలో వారు ఆ దయను పొందేటట్లుగా, ఆ దయను, ఆ కరుణను వారి మధ్యకు తీసుకొని పోతున్నాడని చెప్పబడతా ఉంది. ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి మాట. దేవుని యొక్క దయ మన మీద చూపడానికి చూడండి, దయ అనేది ఎప్పుడు ఆయన దాచిపెట్టాడట. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చదువుదాం. క్రొత్త నిబంధన నుంచి ఆయన యొక్క దయ ఎలా మన కొరకు ఎప్పటి నుండి దాచిపెట్టాడో, ఆ దయను ఎలా కనపరిచాడో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే మనం ఈ భాగాన్ని చూడగలుగుతాం. 3వ వచన భాగం నుండి మనం దాన్ని గమనించుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడా? ఆయన అంటే పరలోకపు తండ్రి, తండ్రి అయిన దేవుడు. ఆయన క్రీస్తునందు అనగా తన కుమారుని యందు అని దాని అర్థం. పరలోక విషయములలో, పరలోక విషయాలలో, భూలోక విషయాలు కాదు, పరలోక విషయాలలో, పరలోకములో ఎవరుండాలా? పరలోక విషయాలంటే భూలోకంలో మనం ఉన్నటువంటి రాష్ట్రంలో, మనం ఉన్నటువంటి దేశంలో మనకు పాలకులు ఉన్నారు. వ్యవస్థ నడవాలంటే పాలన అవసరం కదా, బాధ్యతలు అవసరం, అధికారులు అవసరం, ప్రొటెక్షన్ అవసరం, క్రయ విక్రయాలు అవసరం, పనులు అవసరం. ఇలాగా మానవ మనుగడ సాగుతున్నట్లుగానే పరలోక విషయాలు కూడా ఉన్నాయి. పరలోకంలో ఎవరుంటారు? మొట్టమొదటిది దేవాది దేవుడు ఉంటాడు, తర్వాత ఆయన కుమారుడు ఉన్నాడు, ఆ తర్వాత కోటాను కోట్ల దూతలు ఉన్నారు. వీరందరికీ ఇవ్వని ఒక ప్రాధాన్యత, వీరందరి కొరకు కాకుండా ప్రత్యేకముగా భూమి మీద ఉన్నటువంటి మన కొరకు ఆయన ఒక ప్రణాళికను రచించి ఉన్నాడు అనేది చూడండి. అది గొప్ప సంగతి. కావున ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సంఘములో ఉన్న బిడ్డలకు అనుగ్రహించబడ్డాయి. సంఘంలోనికి మనం చేర్చబడ్డాం కదా. సువార్త పిలుపుకు మనం లోబడినప్పుడు, హృదయంలో కార్యం జరిగినప్పుడు, అంతరంగంలో బాధ కలిగినప్పుడు, మనస్సులో పక్షాతాపం పుట్టినప్పుడు, మన నోటితో మన పాపములను యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకున్నప్పుడు, హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన సెలవిచ్చినట్లుగా పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు,
మన సమస్త పాపములను దోషములను బాప్తిసం పొందినప్పుడు ఆయన క్షమించినప్పుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు వరములు అన్ని కూడా ఆ దినముననే మన పేరిట ఆయన కుమ్మరింపు అనేది చేశాడట, అనుగ్రహింప చేశాడు. ఎప్పుడు బాప్తిసం పొందామో ఆ రోజున మన పేరు పరలోకమందు దాఖలు చేయబడటమే కాదు, మన పేరున పరలోక విషయాల్లో ఏవేవి మనకు అవసరమో అక్కడ జీవించడానికి అవసరమైన వాటన్నిటిని కూడా సెటిల్మెంట్ చేయడానికి దేవుడు ముందుగానే ప్రణాళికను రచించి ఉన్నాడట. అనగా ఇది చూడండి ఎంత గొప్ప విషయమో. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు, ప్రతి ఆశీర్వాదము మన కొరకు ఆయన అనుగ్రహించడం అనేది జరిగింది. ప్రతి ఆశీర్వాదం. భూలోకంలో ఏ ఆశీర్వాదాలు మానవునికి అవసరం చెప్పండి? భూలోకంలో ఏ ఆశీర్వాదం అవసరం? మొట్టమొదటి తల్లిదండ్రులను ఆశీర్వదించాడు, వాళ్ళని దగ్గర తీసుకొని పరలోకపు తండ్రి ఆది కాండములో మనం చూసినప్పుడు ఆ దంపతులు ఇరువురిని కూడా దగ్గర తీసుకొని వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అనే ఆశీర్వాదం. మీరు ఫలించాలా, విస్తరించాలా, భూమిని నిండించాలా అని చెప్పాడు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. అంటే మీరు పిల్లలు కలిగి ఉండాలా, కుటుంబాలు కలిగి ఉండాలా, సంతానము కలిగి ఉండాలా, ఆస్తి కలిగి ఉండాలా, ఆరోగ్యము కలిగి ఉండాలా. ఇవి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. నువ్వు భూఫలాన్ని అనుభవిస్తావు, గర్భఫలాన్ని అనుభవిస్తావు, కష్టఫలాన్ని అనుభవిస్తావు. దేవుని ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయి. భూ సంబంధమైనటువంటి జీవనానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆరోగ్యము అనేది కూడా మనకు అవసరం. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అనుగ్రహించబడుతుంది. పరలోకంలో ఉండాల్సినటువంటి పరిస్థితులకు తగినట్టుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు అనుగ్రహించాడు. పరలోకంలో ఏమేమి ఉండాలా? పరలోకంలో మనకు ఎక్కువగా కనపడేది ఏంటంటే, పరలోకం తెరవన్నప్పుడు కోటాను కోట్ల దూతలంతా కూడా దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారు కదా. ఆరాధించే ఘనత దూతలకు మనకు కూడా ఇవ్వబడింది పరలోకపు తండ్రిని. ఇక్కడ ఏవైతే మనం కొన్నింటి కోల్పోతామో యేసునామము కొరకు, అక్కడ అన్ని కూడా మనకు సమృద్ధిగా ఇవ్వబడతాయి. గమనించండి. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నప్పుడు ఏది తక్కువ లేకుండా ఆయన అక్కడ సెటిల్ చేసేసాడు. ఇంకా చెప్తున్నాడు ఎట్లనగా ఇది ఎలా మనకు వర్తిస్తుంది, ఎలా అప్లై చేయబడుతుంది అంటే చెప్తున్నాడు, తన ప్రియుని యందు యేసునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అన్నట్టు. చూడండి, దేవుడు దయ చూపడానికి కాలము వచ్చెను, సియోను మీద దయ చూపడానికి, కరుణించడానికి కాలం వచ్చెను. నిర్ణయ కాలమే దయ చూపించాలని దయాపూర్వకమైన సంకల్పం ఈనాటిది కాదు. ఎప్పుడో ఆయన సంకల్పించాడు, దయతోనే సంకల్పించాడు. ఆయన దయ అంత పూర్వమే ఉందన్నమాట మన కొరకు. ఆ దయా సంకల్పం మన మీద మన కొరకు ఆయన దాచిపెట్టాడు. కాబట్టి ఆ నిర్ణయ కాలాన్ని తీసుకుని వచ్చాడు. ఈ నిర్ణయ కాలంలో మనం ఉన్నాం. ఆ నిర్ణయ కాలం మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఇక్కడ చూడండి, రాయబడిన మాట మళ్ళా చదువుదాం. యేసుక్రీస్తు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూడండి, నిర్ణయము తీసుకుని మన కోసం, మనము తన కోసం, మనము తన కోసం. ఈ నిర్ణయము ఎప్పుడో జరిగిపోయిందంట. అనగా జగత్తు పునాది వేయబడక మునిపే. ఏమని? మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎలా ఉండాలనుకున్నట? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని
జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం ఏర్పరచబడిన వారిలో ఉన్నాం కదా, పిలువబడిన వారిలో నుంచి ఏర్పరచబడిన వారిలో ఉన్నాము, నీతిమంతులముగా తీర్చబడిన వారిలో ఉన్నాము. ఇది సియోనును దర్శించడానికి, దాని మీద దయ చూపడానికి కాలము వచ్చెను అన్నాడు. ఏ కాలము? నిర్ణయ కాలము. సియోను అంటే మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? సియోన్ అంటే ఆమెకు సియోన్ అనేది కదా, మన కోసం కాదు కదా అని మనం అనుకోకూడదు, అది మన కోసమే. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయ భాగంలోనికి మనం ప్రవేశించుదాం. అనగా 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుదాం. ఇప్పుడైతే, ఇప్పుడు ప్రజెంట్, క్రీస్తు వచ్చిన తర్వాత అని దాని అర్థం. యేసు పరిచర్య ప్రారంభమైన తర్వాత, ఆయన సమాధి మరణం పునరుద్ధానం తర్వాత, ఇప్పుడైతే సియోను కొండకు, దేవుడు ఎవరిని దర్శించాలనుకున్నాడు? సియోనును దర్శించాలనుకున్నాడు. ఇప్పుడైతే సియోను కొండకును, జీవం గల దేవుని పట్టణమునకు, అనగా ఇది సియోన్ అంటే మామూలు సియోను కాదు. మామూలు సియోను ఇప్పుడు యెరూషలేములో దాని చుట్టూ ప్రదేశాలు ఉన్నాయి, అవి కాదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని చెప్పాం చూడండి, పరలోకానికి సంబంధించిన విషయం అన్నమాట. ఆ సియోను అనే కొండకు, జీవం గల దేవుని పట్టణానికి, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేల కొలది దూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును ఎవరొచ్చారట? మీరు అంటే మనం అన్నమాట. మీరు వచ్చిరి అంటే ఎక్కడికి వచ్చాం మనం? టోటల్గా ఎంతమందిని కలుపుకొని వచ్చాం? ఎంతమంది నీతిమంతుల యొక్క ప్రవేశాలలోనికి మనం, ఎవరి మార్గాల గుండా మనం ప్రవేశిస్తూ వచ్చామో చూడండి. సియోన్ అనే కొండ, అది జీవం గల దేవుని పట్టణము. ఎక్కడెక్కడి నుంచి? జ్యేష్ఠుల మహోత్సవం, అందరి న్యాయాధిపతి దగ్గరికి. హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలికే గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం. హేబెలు రక్తం పలికిందా? హేబెలు రక్తం కంటే ఎక్కువగా పలుకుతుంది, ఇంకా పవర్ ఉంది. హేబెలు రక్తము ఏమనింది? నేలలోని నాకు మొరపెడుతుంది, నా అన్న నన్ను అన్యాయంగా చంపేస్తున్నాడు అని. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఇంకా గట్టిగా, ఆయన యందు ఏ దోషమును. కాబట్టి అలాంటి ప్రోక్షణ రక్తమునకును మీరు అంటే మనమంతా వచ్చాము. చూడండి, ఇది అన్నమాట సంగతి. ఇప్పుడు మనం సియోను వాసులమా కాదా? సియోను దర్శించడానికి, దాని మీద దయ చూపడానికి కాలము వచ్చెను, నిర్ణయ కాలం వచ్చెను. అంటే ఆ నిర్ణయ కాలంలో అది మన కొరకు దేవుడు నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు దాన్ని దయాపూర్వకముగా, అంటే ఆ ప్లాన్ అంతట్లో ఏం కనపడుతుంది ఎక్కువ అంటే దేవుని దయే కనపడుతుందంట. ఎక్కడ కఠినత్వం కనపరాదు. గుడ్డివాడు కనపడితే నాకు కన్నులు ఇవ్వు ప్రభు అంటే క్షమించి ఏమనకుండానే కన్నులు ఇచ్చినాడు కదా, దయ చూపించినాడు. పాపం చేసిన వారు కనపడితే పాపాలను క్షమించి ఇక మీదట పాపం చేయకన్నాడు, దయ చూపించినాడు. దేవుని దయ సమృద్ధిగా యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం అన్నమాట. కాబట్టి ఆయన దయా సంకల్పము చొప్పున మళ్ళా చదువు ఇప్పుడు ఎఫెసీ పత్రిక. మనము సియోనుకు వారసులం, సియోనులో మనం ఉన్నాం, మనం చేరి ఉన్నామని, అక్కడికి మనం వచ్చామని, ఇది మన మనుగడ. పరలోక సంబంధమైన ఆశీర్వాదములలో
మనం ఎలా ఉన్నామో చూపించే వాక్యాలు ఇవన్నీ కూడా. ఎవరెవరితో ఉన్నామంట? జ్యేష్ఠుల మహోత్సవంలో ఉన్నామంట కదా. ఎంత భాగ్యమో చూడండి. ఎవరు ఆ జ్యేష్ఠులు? జ్యేష్ఠుడు ఎవరు? మళ్ళా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. జ్యేష్ఠుడు ఎవరు? యేసు ప్రభు వారే. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉంటారు చూడండి. ఆయన తన జ్యేష్ఠుని అని రాయబడింది చూడండి. జ్యేష్ఠ కుమారుడు 8:29. ఎందుకనగా తన కుమారుడు అంటే ఎవరు? తన కుమారుడు, తన ప్రియుడు, తన కుమారుడు అంటే ఎవరు? చూడండి, నా చుట్టూ చూడండి. తన ప్రియుడు, తన కుమారుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు తన ప్రియుడు అని అన్నా కూడా తన కుమారుడు అన్న ఎవరు? యేసుక్రీస్తే. చదవండి ఇప్పుడు. తన కుమారుడు అనేక సహోదరులలో. ఈ అనేక సహోదరులు ఎవరు? ఈ అనేక సహోదరులు ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచిన మనం అందరము అని దాని అర్థం. ఈ అనేక సహోదరులు అంటే మనందరిలో ఆయన జ్యేష్ఠుడట. చూడండి, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో దయా సంకల్పములో వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటి. వారు తమ కుమారునితో అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన కుమారుడు కదా. ఆయన యొక్క సారూప్యతలోనికి మనం అందరము రావాలనుకున్నట్టు. ఆయన సారూప్యత అంటే ఏంటి? మనం ఏం బోధించుకుంటాం? యేసు ప్రభుని నమ్మినామయ్యా మనం. ఆయన ప్రేమ గలవాడు, మనం ప్రేమగానే మాట్లాడదాం. ఆయన ద్వేషించలే, మనం ద్వేషించకూడదు. ఆయన కక్ష కట్టలే, మనం కక్ష కట్టకూడదు. ఆయన క్షమించినాడు, మనం కూడా క్షమించాలి. దీన్ని ఏమంటారు? ఆయన సారూప్యత మనలోనికి తీసుకురావటం అంటారనమాట. కాబట్టి ఆయన సారూప్యతలోనికి మనం రావాలని కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. మనల్ని అందరినీ కూడా నిర్ణయ కాలం వచ్చేసింది కదా. మనలో ఆ నిర్ణయం, దేవుడు మన కోసం ఆ నిర్ణయ కాలాన్ని తీసుకొచ్చాడు. ఆయన యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావటం ఎంత గొప్పతనత గమనించండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆయన చేయాల్సినటువంటి పనంతా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఇచ్చాను. ఎందుకు? మన దేవుడు మహిమలో ఉన్నాడు కాబట్టి మనము కూడా మహిమలోకి వెళ్ళాలా. ఆయన మహిమతోనే అక్కడికి వెళ్ళాలా. పరలోకానికి ఎలా వెళ్తాం? మనం మహిమ లేకుండా వెళ్ళలేం. యేసుప్రభువు వారు కూడా అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో అన్నాడు, తండ్రి, భూమి మీద నీవు నాకు అప్పగించినటువంటి పనినంతా నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు నేను అక్కడికి రావాలి కాబట్టి నాకు భూమి మీదకి రాకముందు ఏ మహిమ అక్కడ ఉండినో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఎందుకంటే ఆ మహిమ లేకపోతే నేను అక్కడికి రాలేను. పరలోకంలో ఉండాలంటే మహిమ గల వారమై ఉండాలి. మహిమ గల లోకంలోనికి మహిమతో మనం ప్రవేశించాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ గొప్ప అనుభూతిని మనకు ఇవ్వటానికి దేవుడు దయాపూర్వకమైన సంకల్పాన్ని కలిగి ఉండి నిర్ణయ కాలంలో దాన్ని జరగాలని ప్లాన్ చేసి మన కొరకు దాన్ని యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఈ విధంగా మనమందరం కూడా నీతివంతులముగా ఎంచబడుతున్నాం. దేవుని మహిమను మనము పొందుకున్నామా లేదా? వాస్తవంగా వాక్యం మనకేం చెప్తుంది? ఒక రిఫరెన్స్, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవచ్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయినాము. ఇప్పుడు పాపాన్ని మానుకొని కదా యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపము తీసివేయబడింది, క్షమించబడింది. కాబట్టి ఇప్పుడు మనకు మహిమనివ్వటానికి ఆయన సంకల్పించాడు. కాబట్టి మహిమ మన మీదికి పరలోకం నుంచి భూలోకానికి తేబడింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం మహిమకు వారసులమయ్యాం. దేవుడు మనల్ని కరుణించాడు, దేవుడు మన మీద కృప చూపించాడు. చివరిగా మనం ఈ మాట చదువుకొని కృతజ్ఞతలు మనం చెల్లించుదాం దేవునికి. ఎందుకు? ఇంత మేలు చేశాడు కాబట్టి. ఎఫెసీ పత్రిక చదువుదాం. చదవండి మళ్ళా. ఎఫెసీ పత్రిక 1
3 నుంచి ఉన్నటువంటి భాగాన్ని మనం చివరి భాగాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఆయన దయాపూర్వకమైన సంకల్పంతో ఏం చేశాడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, తనకు కుమారులనుగా మనల్ని స్వీకరించడానికి అన్నప్పుడు ఆయన ఎవరు? యేసుక్రీస్తు కూడా తన కుమారుడే. మనము ఆయనకు ఏమవుతాం? యేసుక్రీస్తు తనకు కుమారుడే. ఆయన ద్వారా మనలందరినీ కూడా కుమారులనుగా చేసుకోవాలనుకున్నాడంట. ఎంతో భాగ్యము. అందుకే మనకు ఆయన జ్యేష్ఠుడు. యేసుప్రభువు వారు దేవునికి జ్యేష్ఠ కుమారుడు. మనమంతా ఆయన తర్వాత వాళ్ళం. ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళేవారము అని. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు ఎక్కి రాలేడు అన్నాడు. ఆయన మహిమ గుండా మనం ప్రవేశించాలే తప్ప సొంత మహిమలు మనం తీసుకొని ఎక్కడికి పోలేము. సొంత మహిమలు మనకేమీ లేవు, సొంత అధికారాలు ఏమీ లేవు, సొంత పలుకుబడి ఏది పని చేయదు. కాబట్టి యేసు నామములోనే మనం వెళ్ళాలి. తన ఎదుట మనము పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. నిర్ణయ కాలం జరిగిపోయింది. ఇదంతా ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో ఉన్నామని, ఇక్కడికి మనం చేరి ఉన్నామని హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనం ఎంత ధన్యులం. మళ్ళా 8 వచ్చిన 9 వచ్చిన కలిపి చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు, ఎప్పుడంట? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. నిర్ణయ కాలం అంటారు దీన్ని. కాలం సంపూర్ణమైనప్పుడు నిర్ణయ కాలం వచ్చింది. పెళ్లికి ముందు ఒకరోజు మనం అనౌన్స్మెంట్ ఫలానా నెలలో ఫలానా డేట్ అని అనుకుంటాం. దినాలు గడిచే కొద్దీ పెళ్లి దగ్గరకు పడుతుంది అంటాం. పెళ్లి రోజున ఇది పెళ్లి రోజు అంటాం. అలాగా చూడండి, నిర్ణయ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. కృప మన ఎడల ఎలా ఉంది? విస్తరింప చేయబడి ఉంది. విస్తారమైన కృప మన మీద ఆయన చూపించాడు. కాబట్టి ఇంత ప్రేమ చూపించినందుకు మనం ఏం చేయగలుగుతాం? మనసారా దేవునికి స్తుతి చెల్లించుదాం, కృతజ్ఞత చెల్లించుదాం. దేవా, నా మీద నువ్వు ఇంత దయా సంకల్పము కలిగి ఉన్నావు, నిర్ణయ కాలాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఆ నిర్ణయ కాలంలో నన్ను రక్షించుకున్నావు. నువ్వు ఎప్పుడు మారవలసి పొందినావంటే మనం ఒక డేట్ చెప్తాం. అది మనకు నిర్ణయింపబడిన అపోస్తల కార్యాల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట చూసుకుందామా? చివరిగా నిర్ణయ కాలంలో నిర్ణయింపబడిన వారు వాక్యం విని ఎట్లా రక్షణ పొందుతారో చెబుతున్నటువంటి అర్థం బట్టి ఒక మంచి మాట అక్కడ చూద్దాం. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ రక్షణ పొందిరని అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని ఏం చేస్తారట? మహిమపరిచారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వాక్యము, ఎంత సత్యము, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది, ఎప్పుడో దేవుడు నిర్ణయించాడు కదా అని చెప్పి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవానికి వెళ్ళడానికి విశ్వాసం మూలం కదా. కాబట్టి నిర్ణయింపబడ్డా, ఎవరిని నిర్ణయించుకున్నాడో వాళ్ళని పిలిచాడని చదువుకున్నాం మనం కదా. నిర్ణయించబడిన వారికి పిలుపు వెళ్ళింది. ఇక్కడ కూడా అన్ని జనులు విన్నారు, పిలుపు విన్నారు.
అయ్యా యేసుప్రభు మీ కొరకు చనిపోయాడు, యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి, యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తారు, యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచితే నిత్య జీవం దొరుకుతుంది. ఈ మాటలు వాళ్ళకు విన్నారు, పిలుపు వాళ్ళకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఆ రోజు ఆ సువార్తలో, అపోస్తలులు చేసిన పరిచర్యలో, ఫిలిప్పు చేసిన పరిచర్యలో, స్టెఫెన్ చేసిన పరిచర్యలో ఎవరు రక్షించబడాలని దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ జనులు రక్షించబడుతూ వచ్చారు. అలాగే మనం రక్షించబడుతూ వచ్చాం. పేతురు మొదటి ప్రసంగంలో 3,000 మంది రక్షణలోనికి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ రోజు 3,000 మంది మొదటి వర్తమానానికి నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వాసంలోకి వచ్చేస్తారు. ఈ విధంగా ఈ నిర్ణయము మనుషుల మధ్య నెరవేర్చబడుతూ ఆ నిర్ణయ కాలంలోనికి మనం ప్రవేశిస్తూ వచ్చాం. అలాగే మనల్ని రక్షించిన దేవుడు ఆ నిర్ణయ కాలంలో మనల్ని కూడా ఆహ్వానించాడు. మనం పట్టబడ్డాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇక మనం చేయాల్సింది ఆయనకు స్తుతి చెల్లించి, మనలాగే ఇంకా ఎంతమంది నిర్ణయింపబడిన వారి లెక్కలు ఉన్నారో వారందరూ కూడా సంఘంలోనికి వచ్చేటట్లుగా పరిచర్య చేయటమే మన యొక్క బాధ్యతగా ఉంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, దీన్ని ఏమంటారు? ఇంత గొప్ప రక్షణ. ఇది గొప్పదా కాదా? గొప్పదే. కాబట్టి ఈ రక్షణను బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించుదాం. మోకరించండి.